టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ కొడుకు పోలీసులను ఆశ్రయించాడు. హీరా గోల్డ్ కుంభకోణంలో ప్రధాన నిందితురాలు నౌహీరా షేక్ తమపై దౌర్జన్యానికి పాల్పడిందంటూ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాడు. హీరా గోల్డ్ కేసులో నౌహీరా షేక్ను ఈడీ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఆమెకు చెందిన ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకుంది. అయితే ఈడీ స్వాధీనపరుచుకున్న ఇంటిని నౌహీరా షేక్ మోసపూరితంగా విక్రయించే ప్రయత్నం చేసిందని బండ్ల హీరేష్ ఫిర్యాదు చేశాడు. అంతేకాదు ఆ ఇంటి కొనుగోలుకు సంబంధించి ఇప్పటికే 3 కోట్లు తీసుకొని ఇప్పుడు ఖాళీ చేయాలంటూ రౌడీలతో బెదిరింపులకు పాల్పడుతుందంటూ బండ్ల హీరేష్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. బండ్ల గణేష్ కొడుకు ఫిలింనగర్ రోడ్ నెంబర్ 13 సైట్ 2లోని ఫ్లాట్ నెంబర్ 15లో నౌహీరా షేక్కు చెందిన ఇంట్లో 2023 నుంచి అద్దెకుంటున్నాడు. కాగా కొంతకాలం తర్వాత ఆ ఇంటిని విక్రయిస్తానని నౌహీరా చెప్పింది. అయితే ఆ ఇంటిని మేమే కొంటామని చెప్పి 3 కోట్లు చెల్లించినట్లు తెలిపాడు. ఈ క్రమంలో మొత్తం డబ్బు ముట్టజెప్పే సమయంలో ఆ ఇల్లు ఈడీ కేసులో ఉన్నట్లు తేలింది. దీనిపై నౌహీరాను వివరణ అడగ్గా ఆమె మాట దాటవేస్తూ తప్పించుకుందని ఆరోపించాడు. అంతేకాదు మిగతా డబ్బులు చెల్లించాలని తమపై ఒత్తిడి చేస్తోందని, ఇల్లు ఖాళీ చేయాలంటూ బెదిరింపులకు పాల్పడుతుందంటూ బండ్ల హీరేష్ పోలీసులకు కంప్లైంట్ చేశాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు నౌహీరాపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.